హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 కరెంట్ అఫైర్స్లో భాగంగా గత 2 వీడియోలలో మనం 50 ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగింది. వాటికి కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా 51వ ప్రశ్న చూడండి. 18వ లోక్సభకి ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించారని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో 18వ లోక్సభకు సంబంధించి ఎన్నికలు అనేవి నిర్వహించడం జరిగింది. దీంతో 2024 సంవత్సరంలో 18వ లోక్సభ అనేది కొలువు తీరడంతో ఈ యొక్క 18వ లోక్సభకి ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించారంటే భర్తృహరి మహతాబ్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇతడి పేరును గుర్తుంచుకోండి. భర్తృహరి మహతాబ్ అనేటువంటి వ్యక్తి 18వ లోక్సభకి ప్రొటెం స్పీకర్ అండి. అదేవిధంగా ఇదే 18వ లోక్సభకి పూర్తికాలికంగా స్పీకర్ లేదా 18వ లోక్సభ యొక్క స్పీకర్గా ఓం బిర్లా గారు వ్యవహరించడం జరిగింది. ఇతడు గతంలో ఉన్నటువంటి 17వ లోక్సభకి కూడా స్పీకర్గా వ్యవహరించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 18వ లోక్సభకి సంబంధించి విశేషాలను కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క 18వ లోక్సభకి ఎంపికైన లేదా ఎన్నికైనటువంటి మహిళా ఎంపీల సంఖ్య వచ్చేసి 74 అండి. అంటే గతంతో పోలిస్తే 17వ లోక్సభతో పోలిస్తే ఎంపికైన మహిళా ఎంపీల సంఖ్య అనేది తగ్గింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 52వ ప్రశ్న అండి, అత్యంత ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయినా కూడా మనం డిస్కస్ చేస్తున్నామంటే ఎగ్జామినర్ గత 9 నుంచి 10 మాసాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు కాబట్టి జనవరి అనేది మనకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. అందులో భాగంగా 52వ ప్రశ్న చూడండి. అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారండి. ఈ యొక్క అయోధ్య అనేది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇక్కడ బాలరాముడికి అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ అనేది 2024 జనవరి 22వ తేదీన నిర్వహించారండి. చాలా ఇంపార్టెంట్. జనవరి 22 అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క బాలరాముడి యొక్క విగ్రహం యొక్క ఎత్తు ఎన్ని అంగుళాలు అంటే 51 అంగుళాలని గుర్తుంచుకోండి. ఈ యొక్క బాలరాముడి యొక్క విగ్రహ రూపశిల్పి వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ప్రాంతానికి చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ అండి. చాలా ఇంపార్టెంట్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది ఇటీవల నిర్వహించారు. అయితే అక్కడ ఉన్నటువంటి బాలరాముడి యొక్క విగ్రహ రూపశిల్పి ఎవరు అని అడగవచ్చు కాబట్టి అరుణ్ యోగిరాజు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 53వ ప్రశ్న, 2024లో భారత 75వ గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా వచ్చినది ఎవరు అని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మెక్రాన్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మెక్రాన్ గారు భారత యొక్క 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కనుక పరిశీలించినట్లయితే దేశ చరిత్రలోనే తొలిసారిగా అందరూ మహిళా సభ్యులు ఉన్నటువంటి త్రివిధ దళాలు అనేవి ఈ యొక్క వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇందులో బీఎస్ఎఫ్ అనేటువంటి బృందానికి నాయకత్వం వహించినటువంటి మహిళ ఎవరు అంటే మాత్రం మోనికా లాక్రా అండి. చాలా ఇంపార్టెంట్. మోనికా లాక్రా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 54వ ప్రశ్న అండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నగరం ఏది అని అడుగుతున్నారండి. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులలో మొదటి స్థానంలో 2 నగరాలు అనేవి సంయుక్తంగా నిలవడం జరిగాయి. అందులో భాగంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్, అదేవిధంగా సూరత్, గుజరాత్లో ఉన్నటువంటి సూరత్, ఈ 2 కూడా మొదటి స్థానంలో సంయుక్తంగా నిలవడం జరిగింది. అయితే ఇండోర్కు సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో భాగంగా ఉత్తమ నగరంగా ఈ యొక్క ఇండోర్ అనేది నిలవడం ఇది 7వసారి అండి. ఓకేనా. మొదటి స్థానంలో ఇండోర్ అనేది నిలవడం ఇది 7వసారి అని గుర్తుంచుకోండి. ఇక 3వ స్థానంలో నవీ ముంబై, 7వ స్థానంలో ఢిల్లీ, 9వ స్థానంలో హైదరాబాద్ అనేది ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, నూతన నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వచ్చాయని
అడుగుతున్నారండి. 2024 జూలై 1వ తేదీన దేశవ్యాప్తంగా ఈ యొక్క నూతన నేర చట్టాలు అనేవి అమల్లోకి రావడం జరిగాయి. గతంలో బ్రిటిష్ వలసవాద కాలంలో రూపొందించినటువంటి చట్టాల స్థానంలో ఈ యొక్క చట్టాలు అనేవి 2024 జూలై 1 నాడు అమల్లోకి రావడం జరిగాయి. అయితే గతంలో బ్రిటిష్ వలస పాలకాలంలో రూపొందించిన చట్టాలు గనక పరిశీలిస్తే ఒకటి ఐపీసీ అండి, ఇండియన్ పీనల్ కోడ్, అదే భారతీయ శిక్షా స్మృతి, అదేవిధంగా నేర శిక్షా స్మృతి, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటి స్థానంలో అంటే ఐపీసీ స్థానంలో మనకు వచ్చేసింది భారత న్యాయ సంహిత. అదేవిధంగా సిఆర్పిసి స్థానం 1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత రావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి నూతన చట్టాలు అనేవి అమల్లోకి వచ్చాయనే అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొక అంశం అండి, 56వ ప్రశ్న. ఇటీవల ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పును ఎప్పుడు ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నారండి. ఎన్నికల బాండ్లు అనేవి మనం గతంలోనే డిస్కస్ చేయడం జరిగిందండి. ఏదైనా ఒక రాజకీయ పార్టీకి స్వప్రయోజనం కోసం ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ గనక బాండ్ల రూపంలో నిధులను సమకూర్చినట్లయితే వాటిని ఎన్నికల బాండ్లు అంటాము. అయితే ఆ యొక్క ఎన్నికల బాండ్లను జారీ చేసేసి ఎస్బీఐ అని గుర్తుంచుకోండి. అయితే ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ అనేది ఎస్బీఐ వద్దకు వెళ్ళి ఈ యొక్క ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి ఆ యొక్క ఎన్నికల బాండ్లను సంబంధిత రాజకీయ పార్టీలకు ఇచ్చినట్లయితే ఆ యొక్క రాజకీయ పార్టీలు వాటిని తదనంతరం అంటే 15 రోజుల్లోపు వాటిని నగదు రూపంలోకి మార్చుకునేటువంటి అవకాశం అనేది ఉండడం జరిగింది. దీనివలన రాజకీయ పార్టీలు అనేవి స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాయి, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఉంటున్నాయనే ఉద్దేశంతో ఇటీవల సుప్రీంకోర్టు ఈ యొక్క ఎన్నికల బాండ్లను అయితే రద్దు చేస్తూ సంచలనాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు ఇచ్చింది అంటే 2024 ఫిబ్రవరి 15వ తేదీ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి రాజ్యాంగ ధర్మాసనంలో ఎవరెవరున్నారు అంటే ఈ యొక్క ఎన్నికల బాండ్లను రద్దు చేస్తున్నటువంటి రాజ్యాంగ ధర్మాసనంలో డివై చంద్రచూడ్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా లాంటి 5గురితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ యొక్క తీర్పునైతే వెలువరించడం జరిగింది. అయితే ఎన్నికల బాండ్లను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 2018 అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల అంచనాతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది అని అడుగుతున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం 2024 సంవత్సరంలో బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా 2,91,159 కోట్లతోటి ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,944 కోట్లు. అదేవిధంగా మూలధనం వ్యయం వచ్చేసి 33,486 కోట్లుతో ఈ యొక్క బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్లో ఆర్థిక ద్రవ్యలోటు ఎంతగా ఉంది అంటే 49,255.41 కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 58వ ప్రశ్న చూడండి, తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరం బడ్జెట్లో పంట రుణమాఫీకి ఎంత మొత్తం కేటాయించింది అని అడుగుతున్నారండి. దాదాపుగా పంట రుణమాఫీకి సంబంధించి 26,000 కోట్లను మంజూరు చేయడం జరిగింది లేదా కేటాయించడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా రైతు భరోసాకు 15,075 కోట్లు, రైతు బీమాకు 1,589 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 7,740 కోట్లు, అదేవిధంగా మహాలక్ష్మి ఆర్టీసీకి సంబంధించి 4,084 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, ఆరోగ్యశ్రీకి 1,065 కోట్లు, అదేవిధంగా హైడ్రాకి 200 కోట్లనైతే తెలంగాణ ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో కేటాయించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 59వ ప్రశ్న అండి, 2023 డిసెంబర్లో తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శ్వేతపత్రంలో ప్రస్తుతం తెలంగాణకు అప్పులు ఎంతగా ఉందని పేర్కొన్నారు అని అడుగుతున్నారండి. దాదాపుగా 6,71,757 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పును
చూపెట్టాలనే ఉద్దేశంతో ఇది సామాన్య ప్రజానీకానికి కూడా గత ప్రభుత్వం ఇంత అప్పు చేసిందని తెలియజేయడం కోసం ప్రభుత్వం ఇలాంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2023 డిసెంబర్లో తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శ్వేతపత్రంలో ప్రస్తుతం తెలంగాణ అప్పు ఎంతగా ఉంది అని అడగవచ్చు. కాబట్టి 6,71,757 కోట్లండి. ఈ యొక్క డిజిట్ని తప్పనిసరిగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక 60వ ప్రశ్న అండి, ఇటీవల బ్రిటన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారంటే గతంలో బ్రిటన్ ప్రధానిగా తెలుగు వ్యక్తి అయినటువంటి గతంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి రిషి సునక్ స్థానంలో ఇటీవల కాలంలో బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ అనేటువంటి వ్యక్తి ఇతడు ఎంపిక కావడం జరిగింది. ఇతను బ్రిటన్లో లేబర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2024 సంవత్సరంలో 58వ సార్వత్రిక ఎన్నికలు అనేవి జూలై మాసంలో నిర్వహించడం జరిగింది. మొత్తంగా 650 స్థానాలకి పోలింగ్ నిర్వహించగా లేబర్ పార్టీకి సంబంధించి 411 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీకి 121 స్థానాలు, లిబరల్ డెమోక్రాట్స్ వచ్చేసి 72 స్థానాలు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం బ్రిటన్ రాజుగా ఎవరున్నారు అంటే మాత్రం చార్లెస్ III అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 61వ ప్రశ్న అండి, ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ అయినటువంటి యూరో కప్ 2024 విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది అని అడుగుతున్నారండి. యూరో కప్కు సంబంధించి ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 2024 జూలై 15వ తేదీన జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో పాల్గొన్నటువంటి జట్లను కనుక పరిశీలిస్తే స్పెయిన్ మరియు ఇంగ్లాండ్ జట్లు ఈ యొక్క తుది పోరుకైతే ఎంపిక కావడం జరిగాయి. అయితే ఇందులో విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది అంటే స్పెయిన్ అని గుర్తుంచుకోండి. ఈ స్పెయిన్ దేశానికి ఈ యొక్క యూరో కప్కు సంబంధించిన టైటిల్ ఎన్నవది అంటే 4వ టైటిల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే విజేతగా ప్రైజ్ మనీ ఎంతగా గెలుపొందారు అంటే 72.4 కోట్లు అని 72.94 కోట్లు అండి. అదేవిధంగా రన్నర్అప్కి 45.60 కోట్లు. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది స్పెయిన్ దేశానికి చెందిన రోడ్రీ అండి. చాలా ఇంపార్టెంట్. రోడ్రీ ఎవరు అంటే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అండి. ఇతడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే స్పెయిన్ దేశం అని గుర్తుంచుకోండి. ఇక 62వ ప్రశ్న, ఇటీవల ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలను చేపట్టారు అంటే 2024 సెప్టెంబర్ 5వ తేదీన ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా మైకేల్ బార్నియర్ అనేటువంటి వ్యక్తి బాధ్యతలను చేపట్టడం జరిగింది. గతంలో జూలై 26వ తేదీన గ్యాబ్రియల్ అట్టల్ యొక్క రాజీనామా చేయడంతో అతడి స్థానంలో మైకేల్ బార్నియర్ అనేటువంటి వ్యక్తి నూతనంగా బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది. ఇటీవల ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలను చేపట్టారు అని అడుగుతున్నాడు. కాబట్టి ఫ్రాన్స్ యొక్క నూతన ప్రధానిగా మైకేల్ బార్నియర్ అండి. ఇందాక మనం అధ్యక్షుడు అని చెప్పుకున్నాం కాదండి. ఫ్రాన్స్ యొక్క నూతన ప్రధానిగా మైకేల్ బార్నియర్ అనేటువంటి వ్యక్తి 2024 సెప్టెంబర్ 5వ తేదీన బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే జూలై 26వ తేదీన గ్యాబ్రియల్ అట్టల్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేయడంతో అతని ప్లేస్లో ఈ యొక్క మైకేల్ బార్నియర్ అనేటువంటి వ్యక్తి నూతనంగా పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే ఇమాన్యుయల్ మెక్రాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే థాయిలాండ్ దేశానికి నూతన ప్రధానిగా బాధ్యతలను చేపట్టినటువంటి అతి పిన్న వయస్కురాలు ఎవరు అంటే పెటోంగ్నాట్ షినావాత్రా అండి. పెటోంగ్నాట్ షినావాత్రా అని గుర్తుంచుకోండి. ఈమె ఆ దేశానికి సంబంధించి అతి పిన్న వయస్కులో ఈ యొక్క ప్రధానిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. కేవలం 37 సంవత్సరాల వయసులోనే థాయిలాండ్ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈమెకు సంబంధించి మరొక ప్రత్యేకత ఏంటి అంటే థాయిలాండ్ దేశానికి ప్రధానిగా బాధ్యతలను చేపట్టినటువంటి 2వ మహిళ అండి. చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల బాధ్యతలను చేపట్టినది ఎవరు అని అడుగుతున్నారు. కాబట్టి మొరెనా పార్టీకి సంబంధించినటువంటి క్లాడియా షెన్బామ్ అనేటువంటి మహిళ మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా 2024 జూన్ మాసంలో బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది. ఈమె ప్రత్యేకత ఏంటి అంటే మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలండి. ఇక మరొక ప్రశ్న అండి, 65వ ప్రశ్న,
ఇండోనేషియన్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు కాబట్టి ప్రభోవో సుబియాంతో అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండోనేషియన్ నూతన అధ్యక్షుడు ఎవరు అంటే ప్రభోవో సుబియాంతో అని గుర్తుంచుకోండి. అదేవిధంగా నూతన అధ్యక్షులను కనుక పరిశీలిస్తే జపాన్ దేశానికి షిగెర్ ఇషిబా, అదేవిధంగా వియత్నాంకి సంబంధించి టోలోమ్, అదేవిధంగా లిథువేయాకు సంబంధించి గితానస్ నౌపీడా, అదేవిధంగా ఐస్లాండ్కు సంబంధించి థామస్ డౌటీర్ అండి. ఓకేనా. జపాన్కు సంబంధించి షిగెర్ ఇషిబా అనేటువంటి నూతన ప్రధాని అని గుర్తుంచుకోండి. వియత్నానికి అధ్యక్షుడిగా టోలోమ్, అదేవిధంగా లిథువేనియాకు గితానస్ నౌపీడా, ఐస్లాండ్కు థామస్ డౌటీర్ అని గుర్తుంచుకోండి. ఇక 66వ ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో బేబింకా అనేటువంటి తుఫాన్ తీవ్ర బీభత్సవాన్ని సృష్టించింది అని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క తుఫాన్ అనేది 2024 సెప్టెంబర్ 16వ తేదీన చైనా దేశంలో ఉన్నటువంటి షాంఘై నగరంలో బేబింకా అనేటువంటి తుఫాన్ అనేది తీవ్రమైన బీభత్సవాన్ని సృష్టించి అనేక నష్టాలను అయితే చేకూర్చడం జరిగింది. గత 7 దశాబ్దాల కాలంలో ఈ యొక్క షాంఘై నగరాన్ని తాకినటువంటి తీవ్రమైనటువంటి తుఫాన్ ఏది అంటే మాత్రం బేబింకా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 67వ ప్రశ్న అండి, 2024 సంవత్సరంలో ఏ దేశంలో హెలెన్ తుఫాన్ అనేది అపారమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించింది అంటే అమెరికా దేశం అని గుర్తుంచుకోండి. 2024 సెప్టెంబర్లో అమెరికా దేశంలో ఉన్నటువంటి ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా లాంటి ప్రదేశాలలో అత్యంత తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని ఈ యొక్క హెలెన్ అనేటువంటి ఒక తుఫాన్ సృష్టించిందండి. ఇక 68వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2025 ఆస్కార్ పురస్కారాలకు భారత్ నుంచి అధికారికంగా ఎంపికైనటువంటి చిత్రం ఏది అని అడుగుతున్నారండి. 2025 ఆస్కార్ పురస్కారాలకు భారత్ నుంచి అధికారికంగా ఎంపికైనటువంటి హిందీ సినిమా వచ్చేసి లపాతా లేడీస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, లపాతా లేడీస్ అండి. దీనికి దర్శకత్వం వహించినది కిరణ్ రావు అనేటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క సినిమాను నిర్మించింది ఎవరు అంటే అమీర్ ఖాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 69వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత వైమానిక దళం యొక్క కొత్త చీఫ్గా లేదా కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు అంటే మాత్రం అమర్ప్రీత్ సింగ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. IAF యొక్క కొత్త అధిపతి ఎవరు అంటే అమర్ప్రీత్ సింగ్ అని గుర్తుంచుకోండి. ఇక 70వ ప్రశ్న, ఇటీవల పూణే విమానాశ్రయం పేరును ఏ విధంగా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని అడుగుతున్నారండి. 2024 సెప్టెంబర్ 23వ తేదీన పూణే విమానాశ్రయం యొక్క పేరును జగద్గురు సంత్ తుకారాం మహారాజ్గా మారుస్తున్నట్లుగా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క ఆమోదాన్ని అయితే తెలపడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ.